సూర్యప్రకాష్ గారు వెళ్ళి వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యారు. ఆయన కొన్ని అంశాలు కూడా మాట్లాడడం జరుగుతుంది చాలా ఆవేశపూర్వకంగా. ఇందాక నాతో కూడా సుదీర్ఘంగా ఒక 2 hours ఆయన లైవ్లో కూర్చొని మాట్లాడారు. చాలా అంశాలు చెబుతున్నారు. ఎవరికో సీఎం చేయడానికి మేము లేవని చెప్పి ఆయనే డైరెక్ట్గా మాట్లాడుతున్న విషయం. అలాంటిది 85 సంవత్సరాలు ఉన్న హరిరామ జోగి గారు చెబుతుంటే అది కోవర్టు కింద చిత్రీకరిస్తారా? మా తండ్రి గారికి నాకు సంబంధం లేదు, నేను రాజకీయ నాయకుడిని, ఆయన కాపు నాయకుడు అని చెప్పి ఆయన మాట్లాడుతున్న నేపథ్యం. హరిరామ జోగి గారు మళ్ళీ ఒక లేఖ, నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను ఇలా సలహాలు ఇస్తూనే ఉంటాను, పవన్ కళ్యాణ్ గారితో ఉంటాను. ఎలా చూడాలండి ఈ అంశాలన్నింటినీ? ప్రజల్లో ఓకే మీ వరకు కొద్ది సంయమనం పరుచుకున్న ప్రజల్లో ఇవన్నీ ఏ రకంగా వెళ్తాయి? ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ దిగుతున్నారట. వర్మ గారు ముందుగా మీకు 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న సోదరుడు రవికిరణ్ గారికి, పెద్దలు బాలకోటయ్య గారికి, చాలా రోజుల తర్వాత రఫీ సార్ గారికి, అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సరే, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఆయన చేకొండి హరిరామ జోగయ్య, నేనేం అడుగుతున్నానంటే సూటిగా మనం ఇంకా డైరెక్ట్ సబ్జెక్ట్కి వస్తున్నాం. ఎవరైనా 60, 70 ఏళ్ళు దాటినాక చుట్టుపక్కల నడగరతో మంచి అనిపించుకుని పోతే బాగుంటుంది. ఎందుకంటే ఊరికే రోజు 4 రాట్లు వాళ్ళ చాదస్తము, వాళ్ళ ముదనష్టం అంతా మా పైన వృద్ధి, మా నాయకుడిని మాట్లాడి వీళ్లే పెద్ద మేధావులైనట్టు. ఇంతకుముందు గత చరిత్ర చూసుకుంటే ఏమీ లేదు సాధించింది. ఆయనకు వయసు 90 ఏళ్ళని ఆయన మాట్లాడినామా? ఆయనకి 75 ఏళ్ళండి. ఆ 75 ఏళ్ళని 75 ఏళ్ళ మాట్లాడుతున్నారా వాళ్ళు? ఆయన ఇప్పుడు ముద్రగడ పోటీ ఏ ఛాలెంజ్ ఏమనండి పోటీ? ముద్రగడ గారు ఎందుకండి జగన్మోహన్ రెడ్డిని రమ్మను, ఎందుకు రాలేకున్నాడు? నేను ఛాలెంజ్ చేస్తున్నా కదా, మా నాయకుడు పులివెందులను వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మను, నిలబడమను. గెలుపు అంటే అది కదా, పోటీ అంటే అది కదా. పోటీ చేయండి. అక్కడ కాప ముద్రగడ, మీరు కాపులా లేకుంటే ఇంకోట ఎందుకు అని నేను ఒక్కటే సూటిగా మాట్లాడు. ఇప్పుడు మీకు ఏం జరిగిందని పోయారండి అంటే మీ చాదస్థాన్ని అంటారు బుద్ధి. పార్టీ పడేదానికి కష్టాలు నష్టాలు అధ్యక్షుడు తెలుస్తాయి. మీరెవరండి? మీరేందో ఒక సంక్షేమ సేన, ఒక ఆయన అన్నాడు, నాకు ఇందాక మెసేజ్ పెట్టారు, కాపు సంక్షేమ సేనకు రాష్ట్రం అంతా ఒక నెలలో పాడు. మీరు ఇంట్లో కూర్చొని రాసే లెటర్లకు, పదవులకు ఆ మాట చెప్పడానికి ఏముందండి? నేను కూడా ఒక రోజులో వేసేస్తా రాత్రి అంతా. మరి పోటీ చేయండి, మరి దమ్ముంటే 175 స్థానాల్లో. ఆడికిందుకు పోయాడు? ఇప్పుడు ఆయన అన్నాడు, ఆయన ఎవరో చేయకుండా ఎర్రరాము ఇక్కిలిస్తూ పోయి జాయిన్, వాళ్ళ కొడుకు ప్రకాష్. ఇప్పుడు ఆడికిందుకు పోయి చేయాలి? మేము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా లేం. సరే, ఇప్పుడు ఎవరిని చేస్తున్నారండి? ఇక్కడ ఎన్నండి సీట్లు మనకు? ముఖ్యమంత్రి షేరింగ్ ఉందా, లేదా మంత్రి పదవి షేరింగ్ ఉందా? ఇది కూడా అడగాలి కదండి కొడుకు. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త డ్రామా, ఆయన వచ్చేంత వరకు ఆయన ఇక్కడే ఉంటాడంట, ఆయన వాళ్ళ కొడుకు మాత్రం వెళ్ళిపోతాడంట, ఆయన వేరంట, ఈయన కాండం అంట. ఎవరికి కావాలి మొత్తం? ఇప్పుడు సార్ నేనేంటే ఒక ఆయన, నేను నా పానాన్ని నేను చెప్పిన లేఖలు రాసిన, ఇంకా మీ ఇష్టం, మీ కర్మ, మా కర్మ మాకు